गौरी मनोहर प्रिय नंदना पशुपति तनया गजानना पशुपति तनया गजानना परम निरंजन सुभानना परम निरंजन सुभानना गजानना हे शुभानना गजानना हे शुभानना विघ्नकोटि हरना गजानना विघ्नकोटि हरना गजानना विघ्नकोटि हरना गजानना विमल गजानन सुभानना विमल गजानन सुभानना विमल गजानन सुभानना विमल गजानन सुभानना गजानना हे शुभानना गौरी मनोहर प्रिय नंदना गजानना हे शुभानना। जय बोलो गणेश महाराज की जय। భక్త మహాశయులకు విజ్ఞప్తి. సంకటహార చవితి అనేటువంటి కార్యక్రమంలో ఈ ఈ వ్రతాన్ని ఆచరించాలనే కోరిక కలిగినటువంటి వారు ఈ మాసం నుంచి కానీ, అలాగే శ్రావణ మాసం కొన్ని మాసాలు చెప్పబడి ఉంది. ఈ మాసంలో ప్రారంభించి 11 మాసాలు కానీ 21 మాసాలు కానీ, లేదా ఈ జీవితాంతం చెయ్యాలి అనే కోరిక కలిగినటువంటి వారు ప్రారంభించుకుని చక్కగా ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందండి అని చెప్పేసి భక్తులందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే చాలామంది కష్టాల్లో ఉన్నారు, మీకు అందరికీ తెలిసిందే. అమెరికా వెళ్ళినటువంటి వాళ్ళకి ఉద్యోగం ఉంటుందా పోతుందా అనేటువంటిది మన దాకా చాలా భయాలు పట్టాయి. ఇవాళ నాకు దగ్గరగా 8 మంది అమెరికా నుంచి డైరెక్ట్గా డబ్బులు పంపించి పూజలు చేయించుకుంటున్నారు. అంటే అందరూ కూడా ఆయురారోగ్యైశ్వర్యాలతో ఉండాలనేటువంటి మన యొక్క సత్సంకల్పం. అంతేగాని వాళ్ళు ఏదో వెళ్ళారు కదా, అక్కడ ఏదో ఆ ట్రంప్ గారు ఏదో ట్రంప్ కొడుతున్నాడు కదా అని చెప్పేసి మనం భయపడవలసిన పని లేదు. ఆయనకే మార్పులు వస్తాయి. అటువంటి మార్పు రావడం కోసం ఆయన చేసేటువంటిది ఇటువంటి పూజా కార్యక్రమం చేసుకుని మీరందరూ కూడా ఆ సంకటహార గణపతి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా భక్తులందరికీ కూడా మనం చేస్తూ, అంటే దీనిలో ఎందుకు చేస్తారు ఏమిటి అనేటువంటి దాని మీద చాలామందికి అనుమానాలు ఉన్నాయి. అంటే ఏదో పూజ చేస్తే సరిపోతున్నాను, కొన్ని నియమాలు పెట్టడం ఉంది. ఎందుకంటే ఉదయం నుంచి సాయంకాలం వరకు ఉపవాసం ఉండడం, లేదా పూర్తిగా వన్ డే ఈ వేళ పొద్దు నుంచి మన్నాడు పొద్దుటి వరకు ఉపవాసం ఉండడం, మధ్యలో స్వామివారికి ఉదయం జరిగేటువంటి పూజా కార్యక్రమం దగ్గర నిర్వహించుకోండి, లేదా ఎక్కడైనా దేవాలయంలో చేస్తుంటే వచ్చి చూడండి, లేదా అదే కాకుండా ఆ రోజున ఎక్కడైనా కనుక హోమ కలాపం జరిగినట్టయితే దానికి అటెండ్ అవ్వమని చెప్పేసి కథలో చెప్పబడుతుంది. అలాగే సాయంకాల సమయంలో చేసేటువంటి పూజ చాలా ముఖ్యమైనటువంటి. కాబట్టి దీన్ని ఆచరించేటప్పుడు మీరు చేయించుకోవడం కానీ, చేస్తుంటే చూడడం కానీ, చేసిన వాళ్ళకి సహకరించడం కానీ, ఇవన్నీ కూడా చేసి వాటితో పాటు మీరు కూడా ఆ స్వామివారి యొక్క అనుగ్రహం పొంది, మరి ఏదైనా ఇబ్బందులు ఉన్నట్టయితే వాటి నుంచి తొలగించుకోవాలి. అందరూ కూడా ఆయురారోగ్యైశ్వర్యాలతో వర్ధిల్లాలని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తూ, ఇది అంటే ఈ దేవాలయంలో పూజా విధానాలు అంటే ఇవి ఎలా జరుగుతూనే ఉంటాయి. మనం ఎప్పుడు కావాలనుకుంటే ఎప్పుడే వచ్చి చేయించుకోవచ్చు. అయితే చేసి వాళ్ళని బట్టే మన యొక్క ఇది ఉంటుంది. వచ్చిన వెంటనే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఆయనే కేకలెట్టివాడు అయితే మన పరిస్థితి ఏమవుతుందంటే, మనము ఎంతో ఆతృతతో ఆయన ఏదో చూసి మనకి ఏదో వైద్యం చేస్తాడని చెప్పేసి మనం అనుకుంటాం. అట్లాగే ఇక్కడ చేసేటువంటి వాళ్ళు మాత్రం చాలా అంటే హృదయపూర్వకంగా చేసేటువంటి వాళ్ళు ఉన్నట్లయితే మనకి ఎన్నో అది ఆనందం కలుగుతుంది. తర్వాత చేసిన పని యొక్క విశిష్టత మనం పొందుతామని చెప్పేసి మీకు అందరికీ కూడా తెలియజేస్తూ, ఆ విధంగా మీరందరూ ఇక్కడ మీరే నడిపించాలి. ఎందుకంటే మనం చెప్పేటువంటి విధానంలోనే వాళ్ళు కూడా మనం చేస్తుంటారు. ఏదో పంతులు గారు కూర్చున్నాడు కదా, ఆయన ఏదో వచ్చాడు మనం సరిగ్గా చేయలేదు అని చెప్పేసి మాత్రం కంప్లైంట్లు ఇవ్వడం కాదు. ఆయన కూడా మీరు సరిగ్గా చూసుకుంటూ ఉండడం అనేటువంటిది ఒకటిగా ఉండాలి. కాబట్టి ఎవరు కూర్చున్నప్పటికీ కూడా వారిని